మిత్రులారా, అందరికీ నమస్తే. ఆనాడు వామపక్ష పార్టీలు యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి దేశంలోని బడుగు బలహీన వర్గాల కోసం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టానికి తూట్లు పొడుస్తూ ఈనాడు కేంద్ర ప్రభుత్వం విబీజీ రామ్జీ పేరుతో చట్టాన్ని పథకంగా మార్చేసింది. పని అడిగే హక్కును వ్యవసాయ కూలీలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఖండిస్తూ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మికుల తరపున కాక మంజన్న గారు రాసిన పాట. రాముడు చెప్పిండ గాంధీ పేరు మార్చాలని, దేవుడు చెప్పిండ ప్రజల ఊపిరి తీయాలని. రాముడు చెప్పిండ గాంధీ పేరు మార్చాలని, దేవుడు చెప్పిండ ప్రజల ఊపిరి తీయాలని. ఉపాధి పథకాన్ని ఉసురు తీసి సంపకండి, ఉపాధి పథకాన్ని ఉసురు తీసి సంపకండి. కార్పొరేట్ల మెప్పు కొరకు కూలీల కడుపు కొట్టకండి. రాముడు చెప్పిండ గాంధీ పేరు మార్చాలని, దేవుడు చెప్పిండ ప్రజల ఊపిరి తీయాలని. దేవుడు చెప్పిండ ప్రజల ఊపిరి తీయాలని. పొట్ట చేత పట్టుకొని కూలికెళ్ళేటోళ్లకు, రెక్కలాడకుంటే బుక్క బువ్వ దొరకనోళ్లకు పని అడిగే హక్కును రాజ్యాంగమే ఇచ్చింది. పోరాట ఫలితమే ఉపాధి చట్టం వచ్చే. ఆ చట్టానికి ఇప్పుడు తూట్లు గొడవ చూస్తారా? ఆ చట్టానికి ఇప్పుడు తూట్లు గొడవ చూస్తారా? పేదోడి నోటి కాడి ముద్ద బువ్వ గుంజుకుంటారా? రాముడు చెప్పిండ గాంధీ పేరు మార్చాలని, దేవుడు చెప్పిండ ప్రజల ఊపిరి తీయాలని. ఉపాధి పథకాన్ని ఉసురు తీసి సంపకండి, ఉపాధి పథకాన్ని ఉసురు తీసి సంపకండి. కార్పొరేట్ల మెప్పు కొరకు కూలీల కడుపు కొట్టకండి. రాముడు చెప్పిండ